ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. వేసవి సెలవులు భారీగా పెంపు, అప్పటి వరకు కూడా స్కూల్స్ మూసివేత. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులందరికీ భారీ గుడ్ న్యూస్. తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులను 2026 జూన్ 14 వరకు కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదివారం అంటే ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరి మరొక రాష్ట్రంలో అయితే జూన్ 30వ తారీఖు అంటే ఈ నెల మొత్తం సెలవులు ఇచ్చేశారు. అది కూడా ఎక్కడని తెలుసుకుందాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 2026 జూన్ 15నే తిరిగి రీఓపెన్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యా సంవత్సరానికి గాను అంటే 2026-27 విద్యా సంవత్సరానికి గాను ముందుగా నిర్ణయించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 జూన్ 12వ తేదీన తెలంగాణలో పాఠశాలలన్నీ పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూన్ 13వ తేదీ రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో స్కూల్ రీఓపెన్ అయిన వెంటనే వరుసగా 2 రోజులు సెలవులు వచ్చాయి. దీంతో స్కూళ్లను జూన్ 15 నుంచి పునఃప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సో ఇవి అంటే ఒక్కరోజు 12ని తీస్తే మళ్ళీ 13 సెలవు, 14 సెలవు, ఎందుకని చెప్పేసి ఇంకా 12ని రీఓపెన్ ఆపేశారు. ఇంకా డైరెక్ట్గా 14 సెలవుతో అయిన తర్వాత 15 రీఓపెన్ చేస్తున్నారు. ఈ విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వేసవి సెలవును జూన్ 14 వరకు పొడిగించింది. దీంతో జూన్ 15 నుంచి తెలంగాణలో పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులుగా జూలై 11 రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని విద్యాశాఖ ప్రకటించింది. ఇక మరో రాష్ట్రంలో అయితే ఈ నెల అంతా కూడా సెలవులు ఇచ్చేశారు. జూన్ నెల ప్రారంభమైన దేశంలో పలు రాష్ట్రాలు ఇంకా నిప్పుల కుంపటం తలపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే వేసవి సెలవులు ముగియనుండగా పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత కొనసాగుతున్న కారణంగా పాఠశాలకు సంబంధించి వేసవి సెలవులను పొడిగించింది. జూన్ 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ జూన్ నెల మొత్తం వేసవి సెలవులను కొనసాగించాలని ఆదేశించింది. మన ఏపీ, తెలంగాణలో అయితే 15 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవనున్నాయి. పంజాబ్లో అయితే జూన్ 30 వరకు సెలవులు అయితే కొనసాగనున్నాయి.